హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని చూసుకున్నట్లయితే కన్నా పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో 32,438 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవచ్చు అనమాట. పోతే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ రోజు నుంచి జనవరి 23వ తారీఖు నుంచి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో విడుదలైనటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఆర్బి రీజియన్లు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వివిధ రీజియన్లలో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సికింద్రాబాద్ జోన్లో కూడా 1600కు పైగానే ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వేరే జోన్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ మనకి లోకల్ సికింద్రాబాద్ కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే బాగుంటుందనేసి నా ఉద్దేశం అనమాట. నా సలహా మాత్రమే. కావాలంటే మీరు వేరే జోన్కి సంబంధించినటువంటి పోస్టులకైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఇక్కడ చూడొచ్చు, భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్ డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగిందనమాట. విభాగాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ విభాగాల వారీగా మొత్తం 14 విభాగాల్లో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఈ 14 రకాల పోస్టులలో అత్యధికంగా చూసుకున్నట్లయితే ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 పోస్టులు అయితే అత్యధికంగా ఉన్నాయి. 32,438 పోస్టులలో ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 పోస్టులు 13,187 పోస్టులు ఉన్నాయండి. అత్యధికంగా 13,187 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసిందో పాయింట్స్మెన్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 5,058 ఉద్యోగాలు పాయింట్స్మెన్ పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగతా పోస్టులన్నీ కూడా అసిస్టెంట్ పోస్ట్ అనమాట. అసిస్టెంట్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులు, అసిస్టెంట్ బ్రిడ్జ్, అలాగే అసిస్టెంట్ పీవే, అలాగే అసిస్టెంట్ C&W విభాగంలో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ లోకల్ షెడ్ డీజిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ విభాగంలో 3,077 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా అసిస్టెంట్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. వివిధ లొకేషన్స్లో అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందండి. ఈ అన్ని రకాల ఉద్యోగాలు కూడా, ఈ 14 రకాల ఉద్యోగాలన్నిటికీ కూడా కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం ఉండదన్నమాట. 10th సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలని చదువుకోవచ్చు అనమాట. వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చా చూడొచ్చు, మీరు అర్హతలు, విద్యార్హతలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. 10వ తరగతి లేదా ఐటీఐ అనేసి ఇచ్చారు. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా
ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఐటీఐ అనేది అవసరమే లేదండి. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10వ తరగతి లేదా ఐటీఐ అంటే కొన్ని 10th క్లాస్ పూర్తయిన తర్వాత చేసే ఐటీఐ కోర్సులు ఉంటాయి. అలాగే మరికొన్ని ఏమో 8th క్లాస్ పూర్తయిన తర్వాత కూడా చేసే ఐటీఐ కోర్సులు ఉంటాయి. అందుకోసం అనేసి ఇక్కడ 10వ తరగతి లేదా ఐటీఐ అనేసి ఇచ్చారనమాట. ఈ రెండు అర్హతల్లో ఏదో ఒక అర్హత మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. అంటే ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కన్నా 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉండాలి. బీసీ అభ్యర్థులు అయితే 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 18 నుంచి 41 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2025 జనవరి 1వ తారీఖు నాటికి ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందండి. శాలరీ చూసుకున్నట్లయితే నెలకు 18,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందనేసి ఇచ్చారు. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 25 నుంచి 30,000 రూపాయల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం 100 మార్కులకి నిర్వహించడం అయితే జరుగుతుంది అండి ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ అయినటువంటి రాజు సార్ గారు చెప్పినటువంటి క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అదే కోర్సులోనే ఇదే 399 రూపీస్కే టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు టెస్టులు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, వీడియో క్లాసెస్ కూడా వినేదానికి అవకాశం అయితే ఉంటుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఆఫర్ అందించడం జరుగుతుంది. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా బుక్స్ కూడా మంచి బుక్స్ సెలెక్ట్ చేసుకునేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామినేషన్ రాసింటారో ఎగ్జామినేషన్ సిబిటి టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసిందో మేల్ కెనెట్స్కి 35 kgs వెయిట్ ఉన్నటువంటి బరువు ఎత్తుకొనేసి 100 మీటర్స్ పాటు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడ కింద పెట్టుకోకుండా 2 minutesలో ఈవెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ కెనెట్స్ అయితే 20 kgs బరువు ఉన్నటువంటి వెయిట్ని ఎత్తుకొనేసి 100 మీటర్స్ వెళ్లాల్సింది ఉంటుంది. 2 minutesలో ఈవెంట్ని అయితే కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. అలాగే మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ కూడా ఉంటుందండి. ఇక ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహించే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు 250 రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 22వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేదానికి ఇదే సరైన అవకాశం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.